బెంగాల్లో హింసాత్మక సంఘటనలు చల్లారలేదు, కొనసాగుతున్నాయి. ఒక పక్కన బీఎస్ఎఫ్ నడుస్తోంది. వాళ్ళ వలన కొంతవరకు కంట్రోల్ అయింది, కానీ టోటల్గా ఇంకా ఘర్షణలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా చూస్తే బెంగాల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్కి చెందినటువంటి ఐఎస్ఎఫ్కి చెందినటువంటి కార్యకర్తలు దక్షిణ 24 పరగనాల జిల్లా బాంగర్లో సోమవారం పోలీసులతో ఘర్షణకు దిగారు. సందర్భంగా పలువురు గాయపడ్డారు. పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు, దగ్ధం చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసనగా పశ్చిమ కోల్కతాలోని రామ్లీలా మైదానంలో తలపెట్టిన ర్యాలీకి వెళ్తున్న సందర్భంగా పోలీసులు అడ్డుకున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. లాంగర్ ఎమ్మెల్యే నౌషద్ సిద్దికి ఈ కార్యక్రమానికి పిలిపించాడు. బసంతి హైవే మీద జోబెర్ హట్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించేందుకు భారీగా చేరుకున్న ఐఎస్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించగా ఒక్కసారిగా ఉద్రిక్తలు చెలరేగినాయి. వాళ్ళకి పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారులు పోలీసు వాహనాలకు నిప్పండించారు. కొంతమంది పోలీసులు కూడా గాయపడ్డారు. మరి ముర్షిదాబాద్ జిల్లాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయని పోలీసులు చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్లోని పలు చోట్ల వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో హింసాత్మక ఘటనల వ్యవహారంలో సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ముర్షిదాబాద్ సహా పలు జిల్లాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల మీద ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.